ఒకప్పుడు ఒక అందమైన పచ్చని అడవిలో చిక్కు అనే చిన్న బాలుడు ఉండేవాడు. చిక్కుకు అడవిలో తిరగడం మరియు తనకు కనిపించే ప్రతి విషయం గురించి ప్రశ్నలు అడగడం చాలా ఇష్టం. ఒకరోజు మృదువైన వర్షం పడిన తర్వాత చిక్కు ఆకాశాన్ని చూసి ఒక ప్రకాశవంతమైన రంగురంగుల ఇంద్రధనస్సును చూశాడు. అది చూసి చిక్కు చాలా ఆనందపడి ఇంద్రధనస్సు ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. అందుకే అతను ఒక చిన్న సాహసయాత్రకు బయలుదేరాడు. అడవిలో నడుస్తూ ఉండగా చెట్టుపై ఆనందంగా ఊగుతున్న మీమీ అనే కోతిని కలిశాడు. చిక్కు ఇంద్రధనస్సు ఎక్కడ మొదలవుతుందో అడిగితే మీమీ ఒక పెద్ద కొండ వైపు చూపించింది. చిక్కు ముందుకు నడుస్తూ ఒక నది దగ్గరకు చేరి టీటో అనే తాబేలను కలిశాడు. టీటో నెమ్మదిగా నదిని అనుసరించమని చెప్పింది, ఎందుకంటే ఇంద్రధనస్సుకు నీరు చాలా ఇష్టం అని చెప్పింది. చిక్కు నదిని అనుసరించి ముందుకు వెళ్లి ఒక అందమైన జలపాతాన్ని చూశాడు. ఆ జలపాతం దగ్గర ఇంద్రధనస్సు నేలను తాకుతున్నట్టు కనిపించింది. చిక్కు ఆనందంగా అక్కడికి పరుగెత్తాడు. కాని దగ్గరకు వెళ్లగానే ఇంద్రధనస్సు మరింత దూరంగా కనిపించింది. చిక్కు కొంచెం అయోమయంలో పడిపోయాడు. అప్పుడే లూనా అనే జ్ఞానవంతమైన గుడ్లగూబ చెట్టు మీద నుంచి కిందికి ఎగిరి వచ్చి ఇంద్రధనస్సును పట్టుకోలేమని మృదువుగా చెప్పింది. అది అందరికీ ఆనందం ఇవ్వడానికి ఆకాశం ఇచ్చిన ఒక ప్రత్యేక బహుమతి అని వివరించింది. చిక్కు చుట్టూ చూసి ఇంద్రధనస్సు రంగులు చెట్లు, నది, జంతువులపై ప్రకాశిస్తున్నట్టు చూసి ఆనందంగా నవ్వాడు. ఇంద్రధనస్సు అందరికోసం అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఎప్పుడైనా వర్షం పడితే చిక్కు ఆకాశాన్ని చూసి ఇంద్రధనస్సును చూసి ఆనందంగా నవ్వేవాడు.